ఫ్రెండ్స్, ఇవాళ మనం అవుట్ ఆఫ్ సైట్, ఇందులో యాక్షన్, కామెడీ, రొమాన్స్, థ్రిల్లర్, సైకలాజికల్ ఒక్క దెయ్యం తప్ప అది కూడా ఉందిలేండి. మన హీరోయిన్ దెయ్యంలా ఎందుకు దిగుతుందో ఏం చేస్తుందో కూడా అర్థం కాదు. మూవీ స్టార్ట్ అవగానే జాక్ అనే ఇతను చూపిస్తారు. ఇటు చూడటానికి ఓల్డ్ సినిమాలో జేమ్స్ బాండ్ లా ఉంటాడు. ఇతను ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో నుంచి బయటకు వస్తూ ఉంటాడు. ఆ కోపం చూస్తుంటే అర్థం అవుతుంది కదా, అయితే ఇడు ఎందుకు కోపంగా ఉన్నాడు అనే విషయం తర్వాత చూపిస్తారులేండి. ఇప్పుడు బయటకు వచ్చి టీ తాగుదామని అటు ఇటు చూస్తుంటే టీ కొట్టు కనిపించదు, కానీ ఎదురుగా ఇడికి బ్యాంకు కొట్టు కనిపించింది. ఓకే, పోయి డబ్బులు తెచ్చుకుందాం కదా అని బ్యాంక్ లో నుంచి అనుకుంటే వాడికి బ్యాంక్ లో అకౌంటే లేదు. ప్రతి ఒక్క ఇన్సిడెంట్ వీడి కోపాన్ని పెంచేస్తూ ఉంటాయి. ఇంకా అదే కోపంలో పోయి బ్యాంకు దొంగతనం చేసేద్దాం డిసైడ్ అయిపోతాడు. నిజంగానే వాడు అప్పటికప్పుడు బ్యాంకుని చూసేసి ఓకే దొంగతనం చేసేద్దాం డిసైడ్ అయిపోయాడు. వీడు అలా బ్యాంకు లోపలికి ఇప్పుడు పోయి బ్యాంక్ అంతా లోపల చూస్తూ ఉంటాడు. ఇప్పుడు బ్యాంకు కొలతలన్నీ తీసుకుని 3 నెలలు ఆగి అప్పుడు దొంగతనానికి వస్తాను అనుకుంటున్నావా? అంత బొమ్మ లేదు. డైరెక్ట్ గా క్యాషియర్ దగ్గరికి వెళ్ళిపోయి, చూడు పాప, ఆ బల్ల పక్కన మీ మేనేజర్ కూర్చున్నాడే, వాడు ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఎవరో తెలుసా అంటే ఆవిడ నాకు తెలియదండి అంటుంది. వీడేమో నాకు తెలుసు, వాడు నా ఫ్రెండ్, నా కోసం ప్రాణాలైనా ఇస్తాడు. ఇందాకే వాడు చేతిలో తుపాకీ పెట్టాను, నువ్వు గానీ నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ కట్టకట్టి సైలెంట్ గా నాకు ఇవ్వకపోతే నా ఫ్రెండ్ నీ బ్యాంక్ మేనేజర్ లేపేస్తాడు. అది వినగానే పాప భయపడిపోద్ది. ఈ బ్యాంక్ లో నీకు అకౌంట్ ఏం లేదు కదా అంటే లేదనింది. సో నీకు పోయేదేముంది, డబ్బులన్నీ ఇచ్చేయనంటే దాంతో ఈ పాప ఓకే జేమ్స్ బాండ్ లాంటి నీలాంటి వాడు కాక ఇంకెవడికి ఇస్తా అని చెప్పి డబ్బులన్నీ కట్టకట్టేసి వాటిని ప్యాకెట్ లో పెట్టేసి ఇడికి ఇచ్చేస్తుంది. వాడు అవి సంకలో పెట్టుకుని పోతా ఉంటాడు. పోతా అక్కడ కూర్చున్న ఆయనతో ఆ క్యాషియర్ చూడు ముద్దుగా బొద్దుగా భలే ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈడు అవునా అని చెప్పి వాడు చూస్తూ ఉంటాడు. అంటే ఆ క్యాషియర్ ఈడు బ్యాంక్ దాటడానికి ఊవని అలవకుండా ఉండడానికి ఈ కాలుజోడు నిజంగానే నా ఫ్రెండ్ అని చెప్పి ఓవర్ చూపించడానికి ఓవర్ యాక్షన్ చేసి వచ్చేస్తాడు. ఇప్పుడు అలా డైరెక్ట్ గా వచ్చేసి వాడు కాలు లోపలికి ఎక్కేసి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే వీడి బొలలో ఇన్ని తెలివితేటలు ఉంటే సరిపోద్దా, వాడి బండిలో పెట్రోల్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు పోలీసులు ప్రశాంతంగా వచ్చి స్టార్టింగ్ యాక్షన్ లాంటివి ఎందుకు సైలెంట్ గా వచ్చాయంటే ఓకే అని చెప్పి వెళ్ళిపోతుంటాడు. లేకపోతే పెద్ద పోటుగాడు వచ్చాడు, నెలలు కష్టపడి బ్యాంక్ దొంగలు చేస్తూ ఉంటారు పాపం. వాళ్ళు ఎందుకు ఇలాంటి బిగినర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని చెప్పి ఇప్పుడు గొడవలు ఎందుకని చెప్పి సైలెంట్ గా పోలీస్ వెనకాల వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఒక నెల తర్వాత చూస్తాం. ఏమైందో అంటే జైల్లో ఉన్నాడు. ఏమైంది నాకు అర్థం కాదు ఏంటంటే ఇట్లాంటి ఏదో పనులు చేశాను అనుకోండి, అమెరికాలో అయితే అసలు 100% అలా ఎత్తపోయి జైల్లో పడేసే ఛాన్స్ ఉంది దొరికిపోతే. మార్క్ జుకర్బర్గ్ లాంటి లక్షల కోట్లు ఉన్న వాళ్ళని మాటి కోర్టులో పిలిపించి బేపత్సమైన ఇంటరాగేషన్ చేశారు. ఇండియాలో అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయితే ఇంటరాగేషన్ మా ఇంట్లో చేసుకొని వచ్చేయండి అని చెప్తే ఓకే చెప్పేస్తారు. వీళ్ళ దగ్గర అంత ఛాన్స్ ఈజీగా ఉండదు. అయినా సరే ఇట్లాంటి బొక్క కాని దొంగతనాలన్నీ వీళ్ళే చేస్తుంటారు. ఇప్పుడు మన జేమ్స్ బాండ్ జాక్ గాడు ఆడే జైల్లో ఉండి అందరినీ చుట్టుపక్కల చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్క ముసలోళ్ళే ఉంటారు. వీడి జీవితం ఇలా మగ్గిపోవడం ఈ జైల్లో ఇష్టం లేదు. ఇలా జైల్లో అంతే మరి పెద్ద క్రైమ్స్ లో ఎత్తపోయి జైల్లో వేసేసాయనుకోండి, వాళ్ళని బయటకు వదులుతారో లేదో ఇలా తెలియదు. ఎంత పెద్ద శిక్ష పడినా వీడు ఎలాగైనా బయటికి వెళ్ళిపోదామని ప్లాన్ వేస్తూ ఉంటాడు. అప్పుడే వీడికి వీళ్ళిద్దరు తగులుతాడు. అంటే వీళ్ళు వీడికంటే ఆత్మలో ఉన్నాడు బయటికి వెళ్ళిపోదామని. లూలు చీలు అని చెప్పి ఇద్దరు బ్రదర్స్ అంట. వీళ్ళైతే ఇయాలే వెళ్ళిపోదాం అని చెప్పి ప్లాన్ వేసుకున్నారు. కరెక్టోలే తగిలేదు వీడికి కూడా ప్లాన్ లేసే అలవాట్లు లేవు కదా. పొదలో ఒక ఆలోచన రాగానే గుడ్డెద్దులాగా వెళ్ళిపోతుంటది. అంటే ఈ పక్క జైల్లో సెక్యూరిటీ సిస్టమ్ టైట్ చేస్తున్నారంట, అందుకే తొందరలో ఉన్నారు. అయితే జాక్ గడు ఆ పక్కనే ఉన్న ఒక పోలీస్ ఆయనతో చెప్తాడు, ఇవాళ నైట్ జైలు మూలకొచ్చి కనిపించి నాకు జైల్లోంచి పారిపోతున్న ఇద్దరిని నీకు పట్టిస్తాను, మంచిగా ప్రమోషన్ తో పార్టీ చేసుకుని పప్పానం తినా అంటాడు. దీని తర్వాత ఇడు వాళ్ళ వైఫ్ కు ఫోన్ చేస్తాడు. వైఫ్ అంటే ఎక్స్ వైఫ్ లేండి. ఫోన్ చేసి ఈ రోజు జైలు దగ్గర నైట్ నా ఫ్రెండ్ పంపించా అని అంటాడు. ఈ అమ్మాయి ఏమో అమ్మో నాకు భయం వేస్తుంది అంటుంది. ఎందుకు భయం? పోలీసులు జైలు అని భయం కాదు, ప్లాన్ ఎక్కడ వర్కౌట్ అవ్వదేమో అని చెప్పి భయపడుతుందంట. అందరూ అట్నే తగలడ్డదు. కట్ చేస్తే మనకి యావెన్ అని చెప్పి ఈ పాపని చూపిస్తుంది. ఉత్త పాప కాదులేండి, హీరోయిన్ పాప. వాళ్ళ నాన్నతో పాటు పుట్టినరోజు అని చెప్పి బర్త్డే సెలబ్రేట్ కేక్ కటింగ్ కొని ఇక్కడికి వచ్చి ఉంటది. వచ్చి రాగానే వీళ్ళ బాబు గిఫ్ట్ అని చెప్పి డబ్బా చేతిలో పెడతాడు. అమెరికాలో ఏమి ఇస్తాం అనుకుంటున్నారు? బిస్కెట్ డబ్బాలు చాక్లెట్ దెబ్బలు ఇస్తాం అనుకుంటున్నారా? తుపాకీ ఇస్తాడు, మరి అదే ఇస్తారు వీళ్ళు. అందుకే 8 తర్వాత తిరగొద్దంటారు అమెరికాలో. బయట ఎవరి చేతిలో తుపాకులు ఉంటాయో తెలియదు. గిఫ్ట్ ఇచ్చిన తర్వాత వీళ్ళ బాబు ఏదో అంటుంటాడు. సరిగ్గా చెప్పానంటే, చూడమ్మా నువ్వు లవ్ చేస్తున్నావు ఓకే, ఎవరినైనా లవ్ చెయ్యి, మళ్ళీ అది ఏమనంటే నన్నే జైల్లో వేసేస్తావు. కానీ నువ్వు మరీ పెళ్లి అయిపోయి 2 పిల్లలు ఉన్న ఒకరిని లవ్ చేస్తున్నావు, వాడితో పాటు ప్రేమలో ఉన్నావు, మరీ అంతగా బాగోదేమో అని అంటే ఈ పాప ఏమో డాడీ వాట్ ఆర్ యు టాకింగ్, అమెరికా లాంటి దేశంలో నాకు స్వాతంత్రమే లేదా? నాకు నచ్చిన వాళ్ళని లవ్ చేసే అంత స్వేచ్ఛ లేకపోతే ఎందుకు నాకు ఈ గిఫ్ట్లు? నా బాయ్ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ కే ప్రాబ్లం లేనప్పుడు మీకేం ప్రాబ్లం? ఐఎమ్ గోయింగ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మంచి పాయింటే కదండి వాళ్ళ పద్ధతులు వాళ్ళ విధానాలు. అయితే ఈ రోజు పాప జైలుకు వస్తుంది అనమాట. అంటే జైల్లోనే ఏదో పోలీసు ఒక టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఈవిడ ఆ పనిలో భాగంగా జైలుకు వచ్చి ఉంటుంది. ఇలా నైట్ టైం కాల్ చేసేసుకుని పాప ఎక్కడికి వచ్చింది. ఆ వెనకాలే మన జాక్ గడి ఫ్రెండ్ ఉన్నాడుగా, నైట్ అమ్మని చెప్పాడుగా, వాడు కూడా బండి వేసుకుని ఇక్కడికి వచ్చాడు. అయిపోయే ప్లాన్ ఉందిగా. అప్పుడే వాళ్ళిద్దరు లూలు లాలు అని ఇద్దరు అన్నానుగా, వాళ్ళు వేసుకున్న ప్లాన్ ప్రకారం ఎలకల్లాగా గుంటలు తవ్వుకుంటూ బయటకు వచ్చేస్తూ ఉంటది. అప్పుడే జేమ్స్ బాండ్ ఆ గార్డుని పిలిపించి చూపిస్తా అన్నాడుగా, చూపించి నెత్తి మీద తపాకన కొడతాడు. అయితే ఇంకో పక్క పాప చూస్తూ ఉంది, ఎవడో తప్పించుకొని పోతున్నారు ఇద్దరని. వెంటనే అక్కడ ఉన్న పోలీసులకు ఇన్ఫార్మ్ చేసేది ఎదవలు పోతున్నారు ఆడుకొని. ఈ గ్యాప్ లో మన జాక్ గడు బాండా వంకులు నెత్తి తపాలను పగలగొట్టాడుగా, అతను బట్టలు వేసుకొని వచ్చి పోలీసు లాగా తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ పాప తుపాకీ చూపించేవాడిని ఆపేసి నిన్ను కాల్ చేస్తాను, నీ మీద నాకు డౌట్ గా ఉందని అంటది. అప్పుడే
వీళ్ళిద్దరు కలిసి పాపని ఎత్తి ఆడ డిక్కీలో పడేస్తారు. దాని తర్వాత ఏమైద్దో తెలుసా, గాల్ చేయించకుండా ఉండటానికి మన జాక్ గాడు కూడా అదే డిక్కీలోకి వెళ్ళిపోయి పడుకుని పోతాడు. ఇద్దరు డిక్కీలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఏమో కాలు నడుపుతూ పోతూ ఉంటాడు. దీని తర్వాత ఏమైతే ఎక్స్పెక్ట్ చేయండి, పాప నువ్వు ఒక గవర్నమెంట్ ఏజెంట్ ని పట్టుకున్నావు, నీకు మామూలు శిక్ష పడదు ఇంకా అంటే దానికి ఈడేమో నాకు శిక్ష చేసేంత గొప్పలు ఈ భూమి మీద ఇంకా పుట్టలేదు, నువ్వు అసలు నన్ను గుర్తుపట్టడం కూడా గుర్తుపట్టలేవు, నేను నీటిలాగా ఉప్పులాగా మట్టిలాగా తప్పించుకుని వెళ్ళిపోతానని అంటాడు. పాప ఏమో నిన్ను నువ్వు ఒక హీరో అనుకున్నా నువ్వు మాత్రం విలన్వే అని అంటది. ఇలా ఈ డిస్కషన్ ఆల్మోస్ట్ 10-15 నిమిషాలు నడుస్తూనే ఉంటది. అంటే ఏం జరుగుతుందో తెలుసా, ఇక్కడ ఒక రొమాన్స్ జరుగుతుందంట. చెప్పాను కదా థ్రిల్లర్తో పాటు రొమాన్స్ కూడా ఉంటదని. రొమాంటిక్ మూడ్ లోకి వెళ్ళిపోయి ఇలా డిక్కీలో కూర్చొని రొమాంటిక్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరు ముందే ఒక తెలుసా అంటే లేదు, ఇదే ఫస్ట్ టైం అసలు. ఇవిడ గవర్నమెంట్ పోలీస్ ఎంప్లాయ్, వాడు ఒక దొంగ డిక్కీలో పడుకుని అల్లి బుల్లి కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈ డిక్కీ జర్నీ కంప్లీట్ అయిపోయేటప్పటికి వీళ్ళిద్దరికి ఒకరి మీద ఒక ఇంట్రెస్ట్ వచ్చేసిందంట. దేవుడి దయ వల్ల కాసేపు నెక్స్ట్ స్టాప్ వచ్చేసింది, కానీ లేకపోతే ఈ డిక్కీలోనే ఇద్దాం. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ లో హైవే దగ్గర ఆపుంటారు. ఇక్కడ వీళ్ళ మూడో ఫ్రెండ్ వచ్చి ఉంటాడు. వీడి నేమ్ గ్లెన్. వీడిది ఒక సైకలాజికల్ క్యారెక్టర్. స్టాప్ వచ్చాక వీడు బయటకు రాగానే పాప వెంటనే తుపాకీ తీసుకొని నిన్ను కాల్ చేస్తా హ్యాండ్స్ అప్ అని అంటది. వెంటనే వాడు డిక్కీ వేస్తాడు. డిక్కీ వేసేసి నువ్వు కానీ ఇప్పుడు తుపాకీ ఇవ్వకపోతే మా వాడు పైనుంచి నేను లేపేస్తాడని అంటాడు. ఓకే చెప్పేశాక పాపని తీసుకొని పోయి ఆ గ్లెన్ గాడు ఇంకోటి వచ్చాడు కదా, వాడి కారులో కూర్చోబెట్టేస్తాడు. మామూలుగైతే వీళ్ళు నలుగురు కలిసి ఇప్పుడు ఆ బండిలో వెళ్ళాలి. కానీ ఏమైంది, జాక్ గడి బట్టలని బోధ అయిపోయాయి కదా, నీట్ గా ఉతికాగేద్దామని చెప్పి ఆ బ్రిడ్జ్ మీద పక్క కాగుంటాడు. ఈ గ్యాప్ లో మన పాప 4 మాటలు మాట్లాడి ఆడొచ్చాడు కదా మూడో ఫ్రెండ్ గాడు గ్లెన్ గాడు, వాడిని లొంగ తీసేసుకునిద్దంట. ఏం చేయదు, పొడవడం గిరవడం తొయ్యడం ఇట్లాంటివి ఏం లేవు. జస్ట్ 4 మాట్లాడిద్ది అంతే. వాడు పడిపోయి వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ని అక్కడే రోడ్డు మీద వదిలేసి పాపను మాత్రమే తీసుకుని కావేసుకుని వెళ్ళిపోతాడు. ఈ డైరెక్టర్ గాడు ఆడియన్స్ ని మనుషుల కింద లెక్క ఎట్లా, వీళ్ళేమో బెత్తా జబ్బులు చూసుకుంటే ఏడే ఉండిపోతాడు. అయితే వీళ్ళు వెంటనే ఇక్కడ జేమ్స్ బాండ్ వాడు ఫ్రెండ్ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా వేల్ సైడ్ చూస్తేనేమో వీడు హైవే మీద స్పీడ్ గా పాతా డైరెక్ట్ గా వెళ్ళిపోయి అక్కడ డివైడర్ ఏదో అడ్డంగా ఉంటే పోయి దాన్ని గుద్దుపడేస్తాడు. గుద్దేశాక వీడికి ఇంకా అలా పారిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు మన పాప అలా ఏదో బిల్డింగ్ లోకి వెళ్తూ చూస్తూ ఉంటే జేమ్స్ బాండ్ గాడు లోపల స్నానం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు పాప తలుపు ఓపెన్ చేసేసి తుపాకీ పట్టుకుని లోపలికి వెళ్ళిపోయి వాడు టబ్బాత్ చేస్తున్నాడు కదా, ఇవి కూడా పోయి చేయించాల్సిన పనే ఉంది. వాడికి స్నానం చేయిస్తూ ఉంటది, వీపోతాడని ట్రై చేస్తున్నట్టుంది. కట్ చేస్తే ఆవిడ బెడ్ మీద పడుకో ఉంటది. అంటే ఏంటి, ఇప్పుడు హాస్పిటల్ బెడ్ మీద యాక్సిడెంట్ అయి పడుండి కలగంటూ కలలో ఆ జేమ్స్ బాండ్ తో పప్పి పనులు చేస్తుంది. అట్లీస్ట్ మన జేమ్స్ బాండ్ గాడు ఇట్లాంటి కలగంటున్నాడు, వాడు గాలోడు సో కంపు బోధ వేసుకుని ఇట్లాంటి ఆలోచిస్తున్నాడు అని అనుకున్నా ఒక రకం. ఈ పాప అట్లీస్ట్ వాడి బోధ కంపు మొహం కూడా పూర్తిగా చూడలేదు, వెనక నుంచి పడుకో ఉన్నాడు అంతే. అయినా సరే ఇవిడికి యాక్సిడెంట్ అయిపోయినా బెడ్ మీద పడుకుని వాడితో పాటు కలగంటుంది. హాస్పిటల్ లోపలికి వచ్చాక వాళ్ళ నాన్న అరగంట నుంచి కదిలిచ్చి లేపడం ట్రై చేస్తూ ఉంటాడు. లేవే తల్లే, నలుసు నువ్వు లెగిసే ఉన్నావు, ఏం పర్లేదు బానే ఉందని చెప్పింది, నువ్వేంది లెగవేందని చెప్పి అరుస్తా ఉంటాడు. అరగంట దాకా లెగదు, ఆ జేమ్స్ బాండ్ తో పాటు కలగంటా ఉంటది. ఎట్టగొట్ట కాలు పట్టుకుని నిద్ర లేపేస్తాడులేండి. దాని తర్వాత పోలీసులు వస్తారు. పోలీసులు పాప ఏం జరిగింది నీట్ గా డీటెయిల్ చెప్పానంటే జరిగిన మ్యాటర్ అంతా చెప్పేస్తుంది. ఇంకో పక్క వీళ్ళిద్దరు కలిసి ఆ ఫ్రెండ్ గారి ఇంటికి పోయి ఉంటారు. ఇంటికి వెళ్ళాక పొద్దున్నే లేచి వీడు పాప పర్సు కొట్టేసి ఉంటాడు. ఇప్పుడు ఆ పర్సులో ఉన్న తన ఫోటో కార్డులు అవన్నీ చూస్తూ తనని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడే ఫ్రెండ్ గాడు వచ్చి జేమ్స్ బాండ్ గారితో వాయని అయ్యం ఎవడో నువ్వు, నా బతుకుని సగం ఇచ్చేసి నిన్ను కాపాడదామని నేను దిగుతా ఉంటే ఈ టైంలో నీకు లవ్ స్టోరీ కావాలంటా అని చెప్పి వీడిని తిడుతూ ఉంటాడు. ఆ తొక్కలేంది వీడిది ఏముంది, కనీసం మెలుగులో ఉండి ఆ ఫోటో చూసైనా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు. ఆ పాప నిద్రలో కోమలో ఉండి డీటెయిల్ గా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు మొహంతో పాటు. చల్లండి వీడు మాత్రం ఒక్కసారైనా పాపని ఎలాగైనా మళ్ళీ చూద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు డైరెక్ట్ గా పాప ఫోన్ చేస్తాడు. అంటే డీటెయిల్స్ ఐడి కార్డు అన్ని ఉన్నాయి కదా, అందులో ఫోన్ నెంబర్ ఉంటది. సో ఇంటికి ఫోన్ చేసి ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏదో కంపు గోళ మాటలు చెప్పడం నా వల్ల కాదు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఫోన్ లో కూడా రొమాంటిక్ గా మాట్లాడుకుంటా ఉంటారు. ఎందుకు మాట్లాడుతున్నారు అసలు, ఈ గ్యాప్ లో ఇప్పటికిప్పుడు ఎలా పుట్టింది రొమాన్స్, లేకపోతే నేను సింగిల్ గా నవ్వడం వల్ల నాకు ఏదో గోళ రొమాన్స్ అంత అర్థం కావట్లేదా, లేకపోతే నిజంగానే అక్కడ ఏం లేదా నాకు తెలియట్లా. పాప కాసేపు బాగా మాట్లాడాక లాస్ట్ కి నువ్వు వచ్చి లొంగిపో నీకే మంచిది, లేకపోతే పోలీసులు పట్టేసుకుంటారు అని చెప్పి అంటుంది. ఈడేమొచ్చా నాకెందుకు ఏదో వాక్కున్నారులేండి. దాని తర్వాత జేమ్స్ బాడీకి కాసేపు గుర్తు వస్తుంది. ఆ లోలు లుల్లు ఇద్దరు ఉన్నారు కదా జైల్లో, వాడిని పట్టించేసే కదా వీడు పారిపోయింది. నిజానికి వాళ్ళిద్దరు కూడా నెక్స్ట్ పారిపోయారంట. అయితే జైల్లో ఉన్నప్పుడు ఏదో మాటలు మాట్లాడుతూ జేమ్స్ బాండ్ గాడు వాడి ఎక్స్ వైఫ్ గురించి వాళ్ళిద్దరికి చెప్పేశాడంట. అయితే వాళ్ళిద్దరు వెళ్ళి జేమ్స్ బాండ్ గాడు ఎక్స్ వైఫ్ ని ఏమైనా చేస్తాదేమో అని చెప్పి ఏం జరుగుతుందని చూడడానికి పోతే ఇక్కడికి మన పాప కూడా వచ్చింది. అంటే జేమ్స్ బాండ్ గాడు ఇక్కడికి వస్తాడేమో అని ముందే తెలుసుకొని వచ్చి ఉంటది. ఇక్కడికి వెళ్ళాక పాప ఎక్స్ వైఫ్ తో మాట్లాడుతూ ఉంటే నిజంగానే ఆ లొల్లుగాడు లూలు ఉన్నారు కదా, అందులో లొల్లుగాడు ఎక్స్ వైఫ్ ని చేద్దామని వచ్చేసి ఉంటాడు. పాప అయితే అక్కడ కూర్చొని ఆ ఎక్స్ వైఫ్ తో తన ప్రియుడి గురించి పూర్తిగా డీటెయిల్స్ కనుక్కుంటూ ఉంటది. కానీ ఈ లోపు లూలుగాడు లపక్కన లోపలికి రాగానే పట్టేసుకుంటది. వీడిని పట్టేసుకుని పాప డైరెక్ట్ గా పోలీస్ కమిషనర్ కి ఫోన్ చేసేసి, తమ్ముడు పోలీస్ కమిషనర్, నేను మీరు ఎదుగుతున్న ఒక దొంగల్లో ఒక దొంగగాన్ని పట్టేసుకున్నాను, కాబట్టి ఈ ఆటి నుంచి నేను కూడా మీ సిబిఐ పార్ట్ లో ఒక పార్ట్ ని, ఇంకా నుంచి నేను కూడా సిబిఐ ఆఫీసర్నే, నేను కూడా కేసులో ఇన్వాల్వ్ అయిపోయి అందరిని పట్టుకుంటా మీతో పాటు దిగుతున్నా అని చెప్తుంది. దాంతో పోలీస్ కమిషనర్ కానీ తొక్కలో అది మాకేం రోజులు ఇచ్చాడు, ఏం చెప్తే దానికి హా అండం తప్ప జాయిన్ అయిపోండి, మీ ఫ్యామిలీలో ఉంటే వాళ్ళని కూడా తెచ్చేసుకోండి
లేవండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అంతే పాప నెక్స్ట్ సీన్ నుంచి సడన్ గా సిబిఐ ఆఫీసర్ అయిపోద్ది. ఇంకో పక్క వీళ్ళిద్దరు రూమ్ లో ఉన్నారు కదా, ఇద్దరు ఈ గాడిదే ఈ హౌస్ అదే ఈ రూమ్. ఇక్కడికి వచ్చేసి వీళ్ళిద్దరు వెంటనే బట్టలు సర్దేసుకుంటూ ఉంటది. పోలీసు వచ్చే ఛాన్స్ ఉందని పారిపోదామని. కట్ చేస్తే పోలీస్ కమిషనర్ నిజంగానే FBI సిబిఐ ఆఫీసర్స్ అందరం తెచ్చుకొని సగం మంది పైకి వెళ్ళాలి, సగం మంది కిందకి వెళ్ళాలి. అందరూ ఒకే ఫ్లోర్ లో తిరిగి పడి సావకుండా ఎవడు ఫ్లోర్ లో డివైడ్ చేసుకుని పండి. మరి నేను అడిగిపోవాలని చెప్పి పాప అడిగితే నువ్వు ఏడికి వెళ్ళకూడదు, ఏడే ఉండాలి, ఈ ఫ్లోర్ లో ఎవడు ఉంటాడు, మేము అన్ని ఫ్లోర్లు తిరుగుతా ఉంటే సో నువ్వు ఈ ఫ్లోర్ లో ఉండి వాడు రాగానే నాకు చెప్పు అని చెప్పి ఈ ఫ్లోర్ అంతా అప్పగించేసిపోయారు. ఇలా వీళ్ళు ఎదుగుతూ ఉంటారు. ఈ గ్యాప్ లో చూస్తే వీళ్ళిద్దరు లిఫ్ట్ ఎక్కేసి కిందకి గ్రౌండ్ ఫ్లోర్ లోకి వెళ్తూ ఉంటారు బండి కోసం అని. లిఫ్ట్ కిందకి వెళ్ళేటప్పుడు కరెక్ట్ గా పాప ఉన్న ఫ్లోర్ లోనే లిఫ్ట్ అలా ఓపెన్ అయ్యిద్ది. అలా ఓపెన్ అవ్వగానే ఈ పాప హీరో గాడు ఇద్దరు గుంట నక్కల్లాగా ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ప్రేమ బాణాలు కురిపించుకుంటూ ఉంటారు. జేమ్స్ బాండ్ గాడు హల్లు హల్లు అని చెప్పి కూడా అంటాడు. పాప కూడా పోలీస్ వాకీ టాకీ ఆన్ చేసి హల్లు హల్లు అంటది. ఇంకేం అందో, ఏమన్నదంటే అసలు ఏమి అందో. దాని తర్వాత వీళ్ళు కిందకి వెళ్తారు, డిక్కీలో బట్టలు బ్యాగులు పెట్టేసుకుంటారు, బండి ఆన్ చేసేస్తారు. పాప వెనక నుంచి అటు నుంచి రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటారు. పాపం చూడండి ప్రేమ బాణాలు గట్టిగా గుచ్చుకున్నట్టున్నాయి. ఇంకా ప్రేమ మైకంలోనే ఉంది. ఆ పోలీస్ కమిషనర్ ఏవో నానా సంకల్ నాకి ఎక్కడెక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి అందరిని పట్టుకుంటా ఉంటే ఇవిడు అదుగో నా ఎదురుగా ఉన్నాడు కూడా చెప్పలా. అసలు ఇదేం లవ్ స్టోరీ నిజంగా. ఈ సినిమాలో వీళ్ళిద్దరు డైరెక్ట్ గా రియల్ గా ఫేస్ టు ఫేస్ మొహం చూసుకుందే ఈ సీన్ లో ఫస్ట్ టైం. ఆ లిఫ్ట్ లో పోయినప్పుడే ఫస్ట్ టైం వాడు మొహం క్లియర్ గా చూసింది. ఆ డిక్కీలో పడుకున్నప్పుడు బోధ కంపుతో పాటు సుగంధాలు ఏమైనా వేసుకొని వచ్చాడే ఇందా జోబులో వాడు. ఆ సుగంధం ఏందో కనుక్కోండి అయ్యా, నేను పూసుకొని తిరుగుతాను. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఇప్పుడు ఆ గ్లెన్ గాడు ఉన్నాడు కదా, ఎవడో రాక్షసుడు కాదు. 4 లతుకు మాటలు పాప చెప్పగానే ఈ పనికి మాలినాడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ రోడ్డు మీద హైవే మీద వదిలేసి బండి వేసుకుని వెళ్ళిపోయాడు కదా. వాడు ఇప్పుడు కొంతమంది దొంగలతో కలిసి రిచర్డ్ అనే ఒక ఆయనతో కలిసి కాదు వాడి ఇంట్లో దొంగతనం చేద్దాం అనుకుంటున్నాడు. అంటే వాడి ఇంట్లోకి వెళ్ళిపోయి వాడి ఇంట్లో ఉన్న వజ్రాలు గోల్డ్ ఏదో ఉన్నాయంటే అవన్నీ కొట్టేద్దామని ప్లాన్ వేసుకుంటున్నాడు. అన్ని బాగా కోట్లు ఉంటాయంట. ఈ అందరు ఎదవలందరూ సడన్ గా వచ్చేసా సినిమాలోకి అనుకోవద్దు. ఉంది, చాలా ఉంది. అసలు మొత్తం వెనక దాచిపెట్టాం, నెమ్మదిగా వస్తుంది. అయితే మన గ్లెన్ గారితో పాటు ఆ కారులో ఇంకో 3 ఎదవలు ఉంటారు చూడండి. ఈ 3 ఎదవలు మెయిన్ గా పెద్ద దొంగలేండి, దొంగతనాలే జీవితంగా పెట్టుకొని దిగుతున్నారు. ఈ గ్లెన్ గారు పోయి వీళ్ళ టీమ్ లో జాయిన్ అయ్యి ఉంటాడు. హైవే మీద వదిలేసి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ ని, మళ్ళీ పోయి వాళ్ళ టీమ్ లో జాయిన్ అయ్యి ఏమవుతాడు, అందుకే వీడితో పాటు దిగుతున్నాడు. అయితే వీళ్ళు 3 మనోడు నేర్పిస్తా ఉంటారు, నువ్వు తెంగగడివి, బెత్తగడివి, తత్తగడివి అని చెప్పి. ఈడేమో ఎవరు అనుకుంటున్నావు నన్ను, నా పర్సనాలిటీని చూసి తక్కువ అంచనా వేస్తావు, నువ్వు గుద్దిపడేస్తా ఎవరినైనా అని చెప్పగానే దానికి వీళ్ళేమో ఓకే అలాగే చెయ్యి, నా ఎనిమి ఒకడు ఉన్నాడు, నువ్వు వెళ్ళి వాళ్ళని చంపేసి చూపించాలి ఇప్పుడు అని అంటాడు. అయితే ఈ గ్లెన్ గాడు వాళ్ళు చెప్పినట్టే అలా వెళ్ళిపోయి వాళ్ళు ఎవరినో చంపేసి వచ్చేస్తాడు. అప్పటి నుంచి పాపం వీడు ఏడుస్తూనే ఉంటాడు. అంటే మనోడు చూడడానికి ఇలా ఉంటాడు కానీ అంటే చూడడానికి కూడా అలాగే ఉన్నాడు. పిల్లోడు మనస్తత్వం అంతా, లోపల పిల్లోడు ఉన్నాడు. అదే వీడు లోపల అంటే బయటకు కూడా పిల్లోడే ఉన్నాడు. దానివల్ల ఇప్పుడు ఎవడు ఏం చెప్పినా కళ్ళగంతలు కట్టుకొని చేసేస్తా ఉంటాడు. ఆ రోజు పాప, ఆ తర్వాత ఈడు పనికి మన్నాడు. ఎవడు ఏం చెప్పినా ఓకే 10 రూపాయలు ఏం చేతిలో చేసేస్తా అన్నట్టు ఉంటాడు. ఇలా బాగా సెన్సిటివ్. ఇప్పుడు వీళ్ళందరూ ఏదో పనులన్నీ చేసేసి ఆ పక్కనే బాక్సింగ్ రింగ్ లాంటి అలాంటిదే ఉంటే అడిగి పోయి ఉంటారు. ఈ మందంతా ఇక్కడే ఉన్నప్పుడు కరెక్ట్ గా ఇక్కడికి మన జేమ్స్ బాండ్ వాడి ఫ్రెండ్ వీళ్ళిద్దరు ఇక్కడికి వస్తారు. గ్లెన్ గాడు పాపం భయపడిపోతూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరు మళ్ళీ నన్ను ఏం చేస్తారా అని చెప్పి. కానీ నిజానికి పాపం వీళ్ళు కూడా ఇక్కడికి దొంగతనానికే వచ్చారు. అదే వజ్రాలు కోట్లు అన్ని చెప్పాను కదా, ఆ డైమండ్స్ కొట్టే ప్లాన్ లో వీళ్ళిద్దరు కూడా ఎంట్రీ చేస్తారు. నిజానికి వీళ్ళందరూ ఎప్పటి నుంచో దీనిలోనే ఇన్వాల్వ్ అయ్యి ప్లాన్ వేసుకొని ఉన్నారులేండి. చెప్పాను కదా వెనక చాలా ఉందని, నెమ్మదిగా వస్తా ఉంటది లేండి. సో మొత్తం వీళ్ళందరూ ప్లాన్ వేసుకొని దొరికిన వజ్రాల్లో సగం వీళ్ళ బ్యాచ్ వాళ్ళు, సగం వాడి బ్యాచ్ వాళ్ళు తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయిపోయినారు. మరి వీడు అసలు వీడిని బ్యాచ్ లో తీసుకోవడమే ఎక్కువ అనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి 3 పూట్ల భోజనం పెడితే చాలంట. ఇంకో పక్క మన పాపను చూస్తే పాప పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బాగా లీనమైపోయింది. ఇందాక 3 ఎదలను చూపించాం కదా, కొత్త గ్యాంగ్ అని చెప్పాను కదా, వాళ్ళందరినీ అరెస్ట్ చేద్దామని చెప్పి ఒక ఇన్వెస్టిగేషన్ టీం నడుస్తూ ఉంది. ఈ పాప ఇప్పుడు ఇందులోకి వచ్చి కూడా గెలిగిద్ది. సో పాప సబ్ కాన్షియస్ గా వాళ్ళ ప్రియుడు ప్రేమానురాగం హీరో గాడు జేమ్స్ బాండ్ వాడు ఎక్కడున్నా తెలియకుండా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటది అనమాట. అదే ప్రేమ అంటేనేమో నాకిందాకే తెలిసింది. అంటే మన జేమ్స్ బాండ్ గాడు వీడి గ్యాంగ్ తోనే తిరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే ఆ 3 మంది ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళ 3కి ఒక సిస్టర్ కూడా ఉందంట. ఆవిడ్ని కలవడానికి డైరెక్ట్ గా ఈ పాపే వెళ్ళిద్ది. ఇంకెవరన్నా పంపించండి, పొరపాటున జేమ్స్ బాండ్ గాడు అటు ఇటు ఆడన్నది కనిపించాయి అనుకోండి, ఓటు మీద నుంచుని పోయింది. డైరెక్ట్ లాగి వచ్చి గుద్దేసిన కదలదు అటు ఇటు. మన పాప వెళ్ళి డైరెక్ట్ గా సిస్టర్ అని చెప్పాను కదా, 3 సిస్టర్ ఆ అమ్మాయిని కలుస్తుంది. కలిసి మాట్లాడితే తెలిసిద్ది ఇవిడికి ఏం తెలియదని. కాకపోతే ఆ గ్లెన్ గాడు ఆ బ్యాచ్ మందంతా ఎప్పుడు చూసినా బాక్సింగ్ అని చెప్పి ఆ బాక్సింగ్ రింగులోనే పడి దిగుతా ఉంటారు. ఆ బాక్సింగ్ వేడాడున్నాయని తెలిసిపోద్ది అని చెప్పి అంటుంది. చూడండి ఈవిడ బాగా పనిచేస్తుంది కదా, వాళ్ళ అన్నల్నే పట్టించేస్తుంది. పాప కూడా ఉంది. ఓకే ఇప్పుడు మన జేమ్స్ బాండ్ ఆడ ఫ్రెండ్ దున్నపోతుగాడు వీళ్ళిద్దరు రిచర్డ్ అని చెప్పాను కదా, వాడి దగ్గర కొట్టేయాల్సింది వాడి ఇంటిని చూస్తూ ఉంటారు. అయితే ఇందాక నుంచి వెనక్కి అంటున్నానుగా, వెనక్కి ఇప్పుడు పోతాం, బాగా వెనక్కి 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం. ఈ 2 సంవత్సరాలు వెనక మన గాలోడు ఈడు వాడి ఫ్రెండ్ ఆ గ్లెన్ గాడు వాళ్ళ 3 ఎదవలో బ్యాచ్ కొత్త బ్యాచ్ అందరి జైల్లోనే పడి చచ్చేది. ఇట్లాంటి మందలన్నీ జైల్లోనే తయారవుతాయి అనుకుంటా. ఇదే జైల్లో రిచర్డ్ గాడు కూడా ఉన్నాడు. వీడిని ఎవడో లేపేద్దాం అని చెప్పి ప్లాన్ వేసుకొని ఉంటే మన జేమ్స్ బాండ్ గాడు వచ్చి కాపాడేస్తాడు. దీనివల్ల వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు ఫ్రెండ్స్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు రిచర్డ్ గాడు ఏం చెప్తాడు,
చెప్తాడు, జేమ్స్ బాండ్ నాకు చాలా హెల్ప్ చేసావు, నువ్వు జైలు నుంచి బయటకు వచ్చేసాక నాకు పెద్ద ఆఫీస్ ఉంది, మంచి సాఫ్ట్వేర్ కంపెనీ, నువ్వు వచ్చావంటే నా దగ్గరికి నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తా, ఇంకా నువ్వు ఏ పనులు చేయకుండా జీవితంలో హ్యాపీగా బతకొచ్చు అని చెప్తే జేమ్స్ బాండ్ గారు 2 సంవత్సరాల తర్వాత జైలు నుంచి బయటకు వస్తాడు. వచ్చేగానే సూటు బూట్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. తమ్ముడు పెద్ద ఉద్యోగం ఇస్తా అన్నావు కదా, ఏడుందా ఉద్యోగం అని అంటే వాళ్ళేమో పెద్ద ఉద్యోగం లేదు తొక్కలేదు, రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా నా టాయిలెట్ ఉందిగా దాన్ని క్లీన్ చేయడమే నీ పని అని అనగానే కోపం వచ్చేసి అడుగుతాడు, నువ్వు నాకు మంచి ఉద్యోగం ఇప్పిస్తా అన్నావు కదా, అందుకే నేను ఇక్కడికి వచ్చింది, మరి ఇదేంటా అని అంటే దానికి ఈడేమో నువ్వు ఒక దొంగగాడివి, దొంగలకు ఇట్లాంటి ఉద్యోగాలే ఉంటాయి, ఇట్లాంటి పనులే ఉంటాయి అని నోటి దోల కొద్దీ వాగుతుంటాడు. అది కాదు, ఆ ఉద్యోగం ఉంటే ఉందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు, ఎందుకట్ట వాగుతున్నాడు వీడు అంటే ఎదవలేదో ఏదో పొద్దునే సాయిబాబా గుడిలో కలిసారు, ఇక్కడ మాట్లాడుకున్నా అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఏందిడు జైల్లో కలుసుకొని వచ్చారు, జైల్లో ఎదవలందరూ చంపుకుంటూ దిగున్నాడు జేమ్స్ బాండ్. వాడి దగ్గర ఎందుకు ఈ సోది, ఏదో ఒక వచ్చి పిసికేస్తాడని తెలుసు కూడా. ఇప్పుడు మన జేమ్స్ బాండ్ గాడు ఎదవ విగ్ వేసుకుని బానే మాట్లాడుతున్నావుగా, సో నువ్వు నాకు ఇచ్చే ఉద్యోగం ఇదే, ఓకే చూసుకుందాం అని చెప్పాను. కానీ వెంటనే సెక్యూరిటీ గార్డులు వాళ్ళందరూ వచ్చేసి వీడిని ఆఫీసు నుంచి బయటకు దోలేస్తారు. ఈ సినిమాలో ఫస్ట్ సీన్ ఉందే, పిచ్చ కోపంలో పిచ్చి సచ్చిన బ్యాంకు కనిపించగానే డైరెక్ట్ గా బ్యాంకు లోపలికి వెళ్ళిపోయి దొంగతనం చేస్తాడు కదా, ఆ సీనే ఇది. అలా అక్కడి నుంచి ఇక్కడికి కట్ చేసుకుంటూ డిఫరెంట్ గా సినిమాని చూపిస్తూ ఉంటాడు. పెద్ద మహారాజా సినిమా తీసామనుకుంటున్నాడు వీడు. తీసిందే ఓ కంపు లవ్ స్టోరీ మళ్ళీ. సో దీని వల్లే మొత్తం మీద ఈ మందందరూ కలిసి వీడి మీద రివెంజ్ తీసుకుందామని దాని వల్లే ప్లాన్, అదే డైమండ్స్ ప్లాన్, వజ్రాలు, కోట్లు ఇదంతా ప్లాన్ వేసుకుని రెడీగా పెట్టుకొని ఉంటది. అయితే మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, స్టార్టింగ్ నుంచి ఇది ఒక అద్భుతమైన గొప్ప మగధీర రేంజ్ లో లవ్ స్టోరీ సినిమా కదా, ఆ అద్భుతమైన ప్రేమంతా చూపించకుండా మధ్యలో ఇదంతా ఎందుకు చూపిస్తున్నావు అని మనం అనుకునే టైంకి మళ్ళీ ప్రేమ వచ్చేస్తుంది. ఇక్కడికి మన ప్రేమ పాపమైన జాన్ సీనా గారిని గుర్తెచ్చుకుంటూ అలా బాధపడుతూ హోటల్లో కూర్చొని ఉంటది. అంటే మన జేమ్స్ బాండ్ ఎప్పుడు వస్తాడు, నన్ను గొడవ మీద ఎక్కించుకుని ఎప్పుడు తీసుకుపోతాడు అన్నట్టు కలగంటూ ఉంటది. కట్ చేస్తే నిజంగానే జేమ్స్ బాండ్ గారు ఎగురుకుంటూ వచ్చేస్తుంటాడు ఇక్కడికి. ఇదంతా కల కాదు, నిజంగానే జరుగుతుంది. ఇలా వీళ్ళిద్దరు హోటల్లో కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు. అన్ని మామూలు మాటలు కాదు, మళ్ళీ అదేదో నేను చెప్పే మాటలు కూడా కాదు, ఇంటేనే కంపం ఎక్కిపోద్ది. అట్ట రొమాంటిక్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదో మాటలు మాట్లాడుకుంటూ ఈ రోజు మన ఇద్దరం పోలీసు దొంగ ఆట కాకుండా మమ్మీ పప్ప ఆట ఆడుకుందాం. అయితే ఇలా హోటల్లో ఆడితే అంత బాగోదు కదా, అందుకనే ఇద్దరు కలిసి అలా రూమ్ లోకి వెళ్ళిపోతారు. అనుకున్నట్టుగానే పప్ప ఆట ఆడతారు, ఎంజాయ్ చేస్తారు. తర్వాత పొద్దున్నే లేచి బయటికి వెళ్ళిపోతాడు. పాప ఒక్కదా ఇంకా అలా రూమ్ లో పడుకుని పోయి ఉంటది. అంటే ఇప్పుడు ఇదంతా ఎవరిదో ఒక కలగా, పాపదో లేకపోతే ఆ పనికి మనోడా జేమ్స్ బాండ్ గాడిదో ఎవడో ఒకటి ఇలా కలగన్నారు అని చెప్పిన కొంచెం హ్యాపీగా అనుకున్న స్టోరీలో ఒక నార్మల్ గా ఉంది అని అనుకోవచ్చు. కానీ ఇద్దరిది కలగాది ఇది. ఇద్దరు వచ్చే ఎంజాయ్ చేసేది ఎవడ రూమ్ లో వెళ్ళిపోయారంట. ఎందుకంటే మన సినిమాలే నయం కదా. అంటే హీరోయిన్లు ఎప్పుడు హీరో ఇంట్రెస్ట్ కోసం ఏదో హీరో కోసం ఉన్నట్టు ఉంటారు, అంతకుమించి హీరోయిన్ల పెద్దకి ఏం ఉపయోగం ఉండదు అని అంటారు కదా. ఇక్కడ మరీ అడ్వాన్స్ లెవెల్లో యూజ్ చేసేస్తున్న సెంటెన్స్ ఆ టాపిక్ ని. అంటే పోలీస్ అయ్యి వాడిని పట్టుకోవడము, పోలీస్ అవ్వకుండా లేకపోతే వాడితో పాటు ఉండడం, అది వదిలేసి ఇప్పుడు పోలీస్ అయ్యి వాడిని పట్టుకోకుండా వాడితో ఉండటం, దానికి మళ్ళీ రీజన్ లేదు. అన్ని సినిమాలో ప్రేమ గుడ్డిదని చూపిస్తారు, ఈ సినిమాలో ప్రేమ కుష్టిదని చూపిస్తున్నారు. ఇంకో పక్క ఈ మందంతా కలిసి ఇంకా పబ్ లో కూర్చొని ప్లాన్ వేసేసుకుంటారు ఎలా వెళ్ళాలి ఏంటని, అదే దొంగతనం అది ఇది. ఇంకో పక్క ఈ గ్లెన్ గాని చూస్తే పాపం వీడికి మందు చూసినా చీకటి వాతావరణం చూసినా వణుకొచ్చేస్తూ ఉంటది. ఇప్పుడు ఏం చేయాలో తెలియక పారిపోదామని చెప్పి మనకి గోలొద్దని వెంటనే బండి ఎక్కేసి పారిపోతుంటాడు. అప్పుడే ఇక్కడికి పాప వచ్చింది. ఎందుకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ అన్నమాట. ఇదంతా అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటది పాపకి. నాకు తెలిసి నిజానికి పాపకి ఆ గజనీ సినిమాలో మెమరీ లాస్ ప్రాబ్లం ఉంది కదా, అదే ఉందనుకుంటా. అంటే రోజుకోసారి ఏం జరిగిందో మొత్తం మర్చిపోయిద్ది అనుకుంటా. లేకపోతే మనిషి అన్నోడు ఎవరిని ఎట్ట బిహేవ్ చేస్తారా. సర్లేండి, ఇప్పుడు వీడి దగ్గరకు రాగానే గ్లెన్ గారిని అడుగుతా ఉంటది. అప్పుడే నా క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు, నువ్వేం చెప్పాల్సిన పని లేదు, నువ్వు అడక్క ముందే మొత్తం డీటెయిల్స్ అని నేను చెప్పేస్తా. ఆ ఇచ్చేడు దొంగతనం, వజ్రాలు, కోట్లు మొత్తం డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు. ఇటు పనే అది కదా. ఇప్పుడు నైట్ ఆ పబ్ లో కూర్చొని ఎదవలందరూ కలిసి ఇప్పుడే దొంగతనానికి వెళ్ళిపోదాం, మళ్ళీ పొద్దున గుర్తుండదా ఉందా అని చెప్పి ఇప్పుడే వెళ్ళిపోతుంది. పాప కూడా వీళ్ళ వెనకాలే వీళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది. వీళ్ళందరూ ఇప్పుడు రిచర్డ్ గారు కొంపలోకి పోతారు. ఇక్కడ ఇవిడు ఎవరో ఉంటది. రిచర్డ్ గారు ఏడు అంటే నాకు తెలియదు అని చెప్తుంది. వాడు ఆడుకో బయటికి వెళ్ళాడంట. ఇప్పుడు ఈవిని తీసుకొని బెడ్రూమ్ లోకి వెళ్ళి లాకర్ దగ్గర తీసుకుపోయి చూస్తారు. లాకర్ చూడగానే దొరికేసాయో వజ్రాలు అని చెప్పి తుపాకులు పెట్టి దాన్ని కాలుస్తా ఉంటాయి ఎదవలు. ఒక్క తుపాకు కూడా ఒక్క బుల్లెట్ కూడా దానికి ఏం చేయలేకపోతుంది. అందరు కలిసి ఇప్పుడు ఆ పక్కనే ఉన్న ఆవిడని చూస్తారు. ఆవిడ మీకు కోడ్ కావాలా అని అంటది. అవునండి అనగానే ఆవిడ కోడ్ చెప్పేస్తుంది. కోడ్ పెట్టి ఆన్ చేసేస్తే లోపల విగ్గులు, రకరకాల విగ్గులు. నేను చెప్పానుగా ఇందాక రిచర్డ్ గారు మొహం చూసినప్పుడు అర్థమైంది వాడు విగ్ అని చెప్పి. రిచర్డ్ గారు విగ్గులు అన్ని. ఇప్పుడు జేమ్స్ బాండ్ గారు అటు ఇటు తిరుగుతూ ఇంట్లో అంతా చూసి రిచర్డ్ గారు ఏదో బాత్రూమ్ లో దాక్కో అంటే వాడిని బయటకు లాగేస్తాడు. సో డైరెక్ట్ గా ఒకే క్వశ్చన్, విగ్ తో పాటు నీ తలను కూడా లేపేయమంటావా లేకపోతే విగ్గులన్నీ వదిలేసి వెళ్ళిపోమంటావా అని అంటే, అదిగో ఆ ఫిష్ ట్యాంక్ లో ఉన్న వజ్రాలన్నీ తీసుకుని వెళ్ళిపోవా బాబు అని చెప్పి అంటాడు. జాక్ గారు ఇప్పుడు డైమండ్స్ అన్ని తీసేసి వాడు ఫ్రెండ్ దున్నపోతు గడికి ఇచ్చేసి కారు ఎక్కించేసి, ఓ నువ్వు డైమండ్స్ అన్ని తీసుకుని వెళ్ళిపో, మళ్ళీ నేను వచ్చాక మనం చూసుకుందాం, ఆ మందంతా లోపలే ఉన్నది, ఆంటీ ఒక్కదాయ ఉన్నట్టుంది, వాళ్ళు ఏమైనా చేసినా చేస్తారు, నేను కాపాడు వచ్చేస్తాను, నువ్వు వెంటనే వెళ్ళిపో, నేను వస్తానులే అని చెప్పి అంటాడు. ఈ బండోడేమో ఎతవ జేమ్స్ బాండ్ హీరో వేషాలన్నీ వేస్తాడు. లాస్ట్కి వచ్చేది సరే వెళ్తున్నా తొందరగా వచ్చాయని చెప్పి అంటాడు. మన హీరో తుపాకి పట్టుకొని లోపల పోతూ ఉంటాడు ఆవిడని కాపాడదామని. అది కాదు మనం మర్చిపోయాం, ఇందాక మన పాప ఇలా కారు వెనకాల కదా ఫాలో అవుతూ వచ్చింది, మధ్యలో యాడిపోయింది అంటే వీళ్ళు వచ్చి
లోపల ఇంత అరగంట గంట జరిగినట్టుంది ఈ సీన్ అంతా. ఇంకా రాలేదు. ఓకే గజనీ కదా, మధ్యలో మేబీ ఏ హైవే కనిపించగానే అలా అక్కడే ఆగిపోయి చల్లటి వెన్నెల్లో బాయ్ ఫ్రెండ్ గజ్జిగాడిని గుర్తెచ్చుకొని కలకంటూ డ్రీమ్ లోనే ఎంజాయ్ చేస్తూ ఉండుంటది నాకు తెలిసి. సైలెంట్ ఆడడానికి టైం పట్టిద్ది అయితే ఆ మెమరీ లాస్ అంతా మళ్ళీ బ్యాక్ ఆడడానికి. ఇప్పుడు ఈడైతే లోపలికి వచ్చేసి చూస్తుంటే వాళ్ళు అనుకునే ఏదో పనులు చేస్తా ఉన్నారు. మనోడు తుపాకితో ముందు ఒకరిని కాల్ చేస్తాడు, కాలు మీద ఏళ్ళ మీద కాలుస్తాడు అంతే. దాని తర్వాత ఇప్పుడు వీడు కిందకు వస్తా ఉంటే జేమ్స్ బాండ్ గాడు వెంటనే బండోడు ఆపేసి, రే నేనెవరో నీకు తెలియదు, నా బలం ఏంటో నీకు తెలియదు అని చెప్పి తుపాకి పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చి మెట్ల మీద స్లిప్ అయిపోయి తుపాకితో వాడి తలను వాడే కాల్చుకుని ఆడే పోతాడు. ఈ పని ఏదో డైరెక్టర్ గడిగా అయి ఉంటే మనకి దరిద్రం ఉండేది కాదనుకుంటా. మన జాక్ గడేమో చెప్పేది ఏదో పూర్తి కూడా చెప్పకుండా చచ్చిపోయాడు అని చూస్తూ ఉంటాడు. అప్పుడే కట్ చేస్తే వీడు వస్తాడు. మన జాక్ గడు ఇంకా వీడు ఇద్దరు తుపాకులతో తప్ప కాల్చుకుంటారు. గుళ్ళన్నీ అయిపోయాయి. అందుకే చేతులతో కొట్టుకుంటూ ఉంటారు, తన్నుకుంటూ మీద పడుకుంటూ. ఈ గుండుగాడు మాత్రం రోజంతా బాక్సింగ్ లోనే పడి దిగుతా అని చెప్పాను కదా. ఆ స్కిల్స్ వల్ల మన జేమ్స్ బాండ్ గాని తుక్కు కింద కొట్టి కింద ఉన్న తుపాకి తీసుకొని వాడిని కాల్చేస్తా చంపేస్తా అని అంటాడు. కానీ ఈ లోపు మన పాప వచ్చేసిందిగా, అంటే కాలు వేసుకుని ఇందాక వెనకే వచ్చింది. బయట జేమ్స్ బాండ్ గారు కాలు చూసి వాడు గుర్తొచ్చేసి ఆడే రొమాంటిక్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు తుపాకి తీసుకొని వచ్చి వీడిని కాల్ చేస్తుంది. లేకపోతే తన బాయ్ ఫ్రెండ్ కే తుపాకి చూపిస్తాడు వీడు. పాప బాయ్ ఫ్రెండ్ కి తుపాకి చూపించాడు వీడు. అటు ఇటుగా డైరెక్ట్ గుండెల్లో కాల్ చేస్తుంది. ప్రేమానురాగంలో ఉన్న ప్రేమ అంత గొప్పది మరి. ఇప్పుడు మన పాప తుపాకీని జేమ్స్ బాండ్ చూపిస్తూ నువ్వు మర్యాదగా సరెండర్ అయిపోని అంటది. ఈడేమో అవని అంటాడు. నిజంగానే వాడు కాలు మీద కాల్ చేసిద్ది. ఇదేందో ఆయన సడన్ గా డ్యూటీ ఆడి నుంచి గుర్తొచ్చేసింది, ఏం జరుగుతుంది ఇక్కడ అని అనుకుంటున్నారా? నేను అదే అనుకున్నాను. కానీ ఆగండి, పాప వచ్చేసి వాడు చేతులకు బేడీలు వేసేసి పోలీసులకు పట్టించేస్తుంది. అంటే పోలీసులు కాసేపటికి వస్తారు, వాడిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. నెక్స్ట్ జేమ్స్ బాండ్ ని ఏదో జైలుకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇక్కడికి అవెంజర్స్ హెడ్ గుండు హెడ్ ఇతను వచ్చి ఏమంటాడంటే, ఇలాంటి సిచ్యువేషన్ నుంచి జైలు నుంచి తప్పించుకునే అంత గొప్పవాడు నాకంటే ఎవడు లేడు, ఇప్పటికే 15 సార్లు తప్పించుకున్నాను నేను, మనం తప్పించుకుందామా అని అంటాడు. అప్పుడే పాప ముందు సీట్లో కూర్చుని హీ అని చెప్పి నవ్వుతా ఉంటది. ఎందుకు నవ్వుతుందో తెలుసా? ఇంకో దొంగ కానీ ఇప్పుడు ఈ లోపల ఈ షెడ్ లోకి పాపే అరేంజ్ చేసింది, వాడుంటే ఈజీగా తప్పించేసుకోవచ్చని. సో ఇప్పుడు వీళ్ళు పోతా ఉంటే ఇక్కడ నుంచి జేమ్స్ బాండ్ గారిని తప్పించేసి వీళ్ళిద్దరు పారిపోతారు. వీళ్ళతో పాటు మన పాప కూడా మన హీరో గారితో అలా పారిపోయి, ఎలాగో వాడి ఫ్రెండ్ దగ్గర ఫుల్ డైమండ్స్ ఉన్నాయి. సో ఇంక ఇదంతా వదిలేసి ఈ ప్రపంచాన్ని వదిలేసి వీడితో పాటు హ్యాపీగా బతుకుదామని ప్లాన్ వేసింది. నాకు తెలిసి ఖచ్చితంగా పాప చిన్నప్పుడు ఎప్పుడో కరెంటు పోలు గుద్దుకొని ఉంటది. గుద్దుకొని కింద పడగానే ఆ కరెంటు పోలు వచ్చి మళ్ళీ మీద పడిపోయి ఉంటది. నార్మల్ మనుషులు ఈ విధంగా చేయరు. ఇందాక అసలు వాడిని అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు వాడిని కాల్చడం ఎందుకు? ఇద్దరు ఏ బండో బుక్ చేసుకుని వెనకడో నుంచి అలా వెళ్ళిపోతే అయిపోయేది కదా. ఇప్పుడు మళ్ళీ రావడం ఎందుకు? మళ్ళీ ఇదంతా ఎదగోలంతా చేసి తప్పించడం ఎందుకు? ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కొంచెం అర్థమైంది. మన జిమ్ గాడు సైకలాజికల్లీ కరెక్ట్ గా లేని వాడు కూడా కొంచెం కరెక్ట్ గానే ఉంటాడు, ఒక్క మన పాప తప్ప. అంతే, అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.